పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాతలు అది అసాధ్యమని తేల్చి చెప్పారు. మరోసారి వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలతో సమ్మె పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. బుధవారం బాలకృష్ణ నిర్మాతలు కలిశారు. నిర్మాత సి కళ్యాణ్తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భేటీ అయ్యారు. ఇవాళ జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ పూర్తిగా తెలుసుకుని డిసైడ్ అవుతామని ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఇవాళ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఏం చెప్తున్నారు కీలక సభ్యులు? నిన్న మనకు అందిన సమాచారం, సారథి స్టూడియోస్లో ఈ ఫెడరేషన్కి సంబంధించిన కార్మికులపై దాడులు కూడా జరిగాయి, ఫిజికల్గా దాడులు అనేది కూడా వినిపించింది. మొత్తానికి ఈరోజు ఫుల్ స్టాప్ పడనుందా ఈ మొత్తం తతంగం మీద? ఎస్ హరి, ఎందుకంటే సినీ కార్మికుల సమ్మె ఈ రోజుతోటి 4వ రోజు చేరింది. ముఖ్యంగా ఈ రోజు నిర్మాతలు తర్వాత ఇటు ఫెడరేషన్ సభ్యులతో మధ్య కీలకంగా సి కళ్యాణ్ ఒక సమావేశాన్ని అయితే ఫిలిం ఛాంబర్ లో నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి నిర్మాతలు అంటే గిల్డ్ సంబంధించి వాళ్ళు, తర్వాత ఇంకా చిన్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అట్లాగే ఫెడరేషన్ సంబంధించిన 24 క్రాఫ్ట్లో 13 యూనియన్లు, ఆ 13 యూనియన్ల సభ్యులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఈ చర్చ ఇక్కడ జరగనుంది. అయితే 12 తర్వాత వీటన్నిటి మీద అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు కొన్ని రూల్స్ పెట్టారు, ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ లో మొత్తం అంటే 4 మాకు అర్థం కాలేదు. ఆ 4ట్లో కూడా ఒకటి కాల్ షీట్స్ వ్యవహారం, కాల్ షీట్ లో పని వేళలు తగ్గించాలి. అలాగే సండే తర్వాత హాలిడేస్ విషయాల్లో కాల్ షీట్స్ సింగిలే ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళకి రేషియో తగ్గించాలి. అంటే దాదాపు ఒక పాటకి 30-40 మందిని తీసుకుంటే అట్లా కాకుండా అవసరమైన వరకు అంటే 10 మంది 15 మంది ఈ రేంజ్ లో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కూలంకషంగా ఇప్పుడు చర్చిస్తాము. చర్చించిన తర్వాత 12:30 గంటకల్లా ఒక అభిప్రాయం అయితే వస్తుంది అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. అయితే ఫెడరేషన్ సభ్యులు ఈ రోజు అంటే నిన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుని కలవడానికి ఈ రోజు టైం తీసుకున్నారు. 3 తర్వాత ఎఫ్డీసీ కార్యాలయంలో ఫెడరేషన్ సభ్యులు దిల్ రాజుని కలవనున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు 12:30 గంట ఆ టైంకి మొత్తం ఈ సమస్యపై ఒక చర్చ వచ్చి దానిపై అంటే ఈ చర్చలో కూలంకషంగా వాళ్ళు చర్చిస్తారు. అన్ని సమస్యలపై వాళ్ళ ఒక సానుకూలం అయితే పరిష్కారం అయితే దొరుకుద్దని చెప్పేసి కార్మికులు అనుకుంటున్నారు. హరి. ఓకే సతీష్.